హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ది మన్నెం క్రానికల్స్. ఈరోజు వీడియోలో అరటికాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నా అండి. చాలామందికి అరటికాయ కర్రీ అంటే అంత ఇష్టం ఉండదు కదా. సో ఒకసారి ఇలా చేసి పెట్టండి, ఎంజాయ్ చేస్తూ తినేస్తారనమాట. అలాగే వర్కింగ్ ఉమెన్స్కి అండ్ లంచ్ బాక్స్లో కూడా ఇదొక పర్ఫెక్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. సో ఆ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా అరటికాయ ముక్కల్ని ఇలాగా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు టైం ఉంటే దీన్ని ఒక 15 మినిట్స్ పాటు మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవచ్చండి. లేదంటే డైరెక్ట్గా అయినా కుక్ చేసుకోవచ్చు. లేకపోతే ముందు రోజు నైట్ మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయినా కుక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు కడాయిలో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడయ్యాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2-3 పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకొని ఈ రంగు చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు రంగు చేంజ్ అయ్యి ఇలాగ బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకొని 3 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి ఇంకోసారి కలిపి మళ్ళీ ఒక 3 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. అడుగు మాడిపోకుండా ఇలాగ కలుపుకుంటూ 3 మినిట్స్కి ఒకసారి కుక్ చేసుకోవాలి. 3 మినిట్స్ తర్వాత ఇలాగ ముక్క మెదిపి చూస్తే మెత్తగా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే అండి. అంతే అండి, అరటికాయ ఫ్రై రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, చాలా సింపుల్గా ఈజీగా టేస్టీ అరటికాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది కర్రీలాగా అయినా తినొచ్చు, లేదంటే సైడ్ డిష్ లాగా కూడా తినొచ్చండి. సో నచ్చితే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.